సమకూర్చు నన్ను తండ్రితో యేసు సమస్యలన్నీ తీర్చును యేసు పాపముల కొరకై మన శాపముల కొరకై కల్వరి శిలువలో ఆయన రక్తం కార్చి చనిపోయి ఉన్నాడు. నిజమే, ఆయన లోకానికి వచ్చింది శ్రమ అనుభవించడానికి కాదు, కానీ మనము శ్రమలలో ఉండకూడదని, మనము శాపంలో ఉండకూడదని, మనము పాపంలో ఉండకూడదని. కాబట్టి ఈ సమయంలో ప్రభు యొక్క వాక్యం విన్న మనము, దేవుని ఆరాధించిన మనము, దేవుని యొక్క బలలో ఆయన శరీర మాంసములలో బాల్యభావస్థలముటకును ఆయన శిలువ రక్షణను జ్ఞాపకం చేసుకున్నట్టును ప్రభు మనకు సమయం ఇచ్చి ఉన్నాడు కనుక ఈ సమయంలో ప్రభు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా యేసు చేసిన శిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. కల్వరి శిలువలో యేసయ్య చేసిన ఆ ప్రాణత్యాగం చాలా గొప్పది తల్లి. నిజమే, మనం చేసిన పాపముల కొరకై, మనం చేసిన శాపముల కొరకై ఆయన శిలువనెక్కి ఉన్నాడు. గడిచిన వారమంతయు దేవుడు తన కృపను భద్రపరిచి, ఈ వారంలో కూడా మనం సజీవుల లెక్కలో భద్రపరచబడి ఆయన బలను చేయవేందుకు ఆయన మన కృప ఇచ్చాడు కనుక తల్లి, నీ కుటుంబము, నీ పిల్లలు, నువ్వు చేస్తున్న పని అంతటిని దేవుడు కాపాడి సంరక్షించి నీకు ఆరోగ్యమునిచ్చి, ఆనందమునిచ్చి, ఆయుషనిచ్చి, ఆశీర్వాదమునిచ్చి ఆయన నడిపించి ఉన్న దేవుడు కనుక దేవా, నా హృదయంలో, నా దేహంలో నీకు అయాసకరమైనది, నీకు వ్యతిరేకమైనది ఏదైనా ఉన్నట్లయితే అయ్యా దాన్ని మీరు తీసివేయండి. మా హృదయాన్ని పరిశుద్ధపరచండి. పరిశుద్ధపరచబడిన జీవితాలుగా మేము ఉంటకు సహాయం చేయమని, పరిశుద్ధ జీవితాలు మేము జీవించి నీ నామానికి మహిమకరంగా బ్రతుకుటకు కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. పనులు చేయవేస్తూ ఉండగా యోగ్యముగా, పరిశుద్ధముగా, పవిత్రముగా మా పనులు మేము చేయవేసి ఇక మేము తప్పిపోకుండానట్లు, పడిపోకుండానట్లు, మేము నాయన కృంగిపోకుండానట్లు మీరు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ ప్రియకుమారుడు రక్షకుడు యేసుక్రీస్తు వారు చేసిన ఆ శిలువ యాగం కొరకై నీకు స్తోత్రం తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మా ప్రభువా, మా తండ్రి, నువ్వు ఘనమైన దేవుడు అయినది నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరు కూడా మోకరిద్దాం.